స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే మనకు నైట్ రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 3 రకాల జాబ్స్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది 3 రకాల ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మీరు అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు. 3712 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అలానే సొంత జిల్లాలోనే రాత పరీక్ష చేయొచ్చు. అంటే రాత పరీక్ష రాసి అలానే సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ మనకు 18 సంవత్సరాల నుంచి 27 ప్లస్ మనకు ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ ఇవ్వడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఇక్కడ మీరు పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది అప్లై కానీ చేసుకున్నట్లయితే. మరిన్ని వివరాలు కామెంట్స్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో, అలానే బయోలో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి రీడౌట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కామెంట్స్ బాక్స్లో, అలానే www.telugujob.com లో కూడా మీరు విజిట్ అనేది చేయించండి. అక్కడి నుంచి కూడా మీరు ఈజీగా జాబ్ అప్డేట్ అనేది మీరు పొందవచ్చు.